నేను వాగ్దానాలను వేటి గురించి మాట్లాడంటే ఇదో ఈ పేపర్ గురించి మాట్లాడుతున్నా. ఈ పేపర్లు మనం తీసుకోకూడదని చెప్తున్నా. బైబిల్లో బోలెడని వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్లో బోలెడని వాగ్దానాలు ఉన్నాయి. నేను మాట్లాడుతున్నది ఈ వాగ్దానాల గురించి కాదు. నేను మాట్లాడుతున్నది వాటిని ఇలా పేపర్లో రాసి, ఈ పేపర్లో రాసిన వాటిని అందరూ తీసుకొని ఇది దేవుడు నాతో మాట్లాడాడు అని సంబరపడుతున్నారే, చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారే, పసిపిల్లల్లా ప్రవర్తిస్తున్నారే, మూఢనమ్మకాలతో ఆనందిస్తున్నారే, వీటి గురించి నేను మాట్లాడుతూ ఇలా మనం తీసుకోకూడదు అని చెప్పాను. ఇక్కడ చూడండి, మరీ విచిత్రం ఏంటంటే ఇది దహించు అగ్ని థామస్ గారంట. దహించు అగ్ని థామస్ గారంట. ఈయన భార్య, వాళ్ళ అమ్మగారు, కొడుకు, కూతురు, ఇంకో కూతురు, కుటుంబం అంతా ఇక్కడుంది. ఇక చూడండి ఎన్ని తమాషాలు జరుగుతున్నాయి క్రైస్తవ సమాజంలో. అంటే సంవత్సరం అంతా ఈయన గారి ముఖాన్ని, ఈయన కుటుంబం ముఖాన్ని చూస్తూనే ఉండాలి. ఇక మనం ఇంక వేరే పని లేదు. ఇక్కడ చూడండి, వివరములకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు ఆయన. ఏ వివరాలు కావాలి ఇంతకీ అంటే అర్థం ఏంటంటే సంవత్సరం పొడవునా మాకే ఇవ్వండి అని. ఎవరి ముఖం చూస్తే వాళ్ళకే కదా మనం అభిమానులు అవుతాము. వాగ్దానం పేరుతో ఇచ్చినప్పుడు ఇలా రకరకాల సంఘాలు, రకరకాల వాగ్దానాలు, వికృతమైనటువంటి పద్ధతులు చేస్తున్నారు. ఇలా ఒక కార్డు ఇచ్చేటువంటి పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అన్నది మనకు కావాలి. చరిత్రలోనికి వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా కదా, ఈ వాగ్దానాలు అన్నవి చిన్నపిల్లల చేష్టలు. ఈ వాగ్దానాలు అన్నవి మూఢనమ్మకాలకు సంబంధించినవి. ఈ వాగ్దానాలు అన్నవి గతంలో మనం చిలక జ్యోతిష్యం చెప్పించుకున్నావే, దానికి దీనికి ఏ తేడా లేదని చెప్తున్నా కదా. వెంటనే కొంతమందికి గుండెల్లో ఓడిచినంత బాధ అనిపిస్తుంది. వాళ్ళు ఎవరంటే హెబ్రోన్ సంఘం అని ఒకటి ఉంది హైదరాబాద్లో. దానికి సంబంధించి చాలా బ్రాంచ్లు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. బ్రదర్ భక్త సింగ్ అనే ఒక ఆయన దాన్ని స్థాపించాడు. వాళ్ళకి గుండెల్లో పొడిచినంత బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి వాగ్దానాలని మొట్టమొదట ప్రారంభించింది ఆయనే కాబట్టి. ఇప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఏంటంటే, బ్రదర్ మీరు భక్త సింగ్ చేసినంత సేవ చేస్తున్నారా? మొదటి ప్రశ్న. మీకు భక్త సింగ్ గారికి ఉన్నంత అనుభవం ఉందా? రెండవ ప్రశ్న. మీరు భక్త సింగ్ గారు కట్టిన సంఘాలు మీరు కట్టారా? మూడవ ప్రశ్న. నాలుగవ ప్రశ్న, భక్త సింగ్ చేసిన దాన్నే తప్పుపడుతున్నావంటే నీకు భక్త సింగ్ కంటే ఎక్కువ తెలుసా? నాలుగవ ప్రశ్న. ఐదవ ప్రశ్న, ఈ మాత్రం కూడా తెలియనటువంటి భక్త సింగ్ గారిని దేవుడు వాడుకున్నాడా అనేటట్టుగా మన మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాను. కాబట్టి ముందు ఒక స్పష్టత ఇస్తాను. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది భక్త సింగ్ గురించి కాదు. భక్త సింగ్ అనే ఆయన చాలా గొప్పోడు, చాలా మంచోడు, దేవుని చేత బలంగా వాడబడినటువంటి దైవజనుడు ఆయన. ఆయన చరిత్రను మనం చదివితే ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆయన పుట్టింది పంజాబ్లో. సింగ్ అంటే సిక్కు మతానికి సంబంధించిన వ్యక్తి. ఆయన యేసు ప్రభువును ద్వేషించిన వ్యక్తి. యేసు ప్రభువును నమ్ముకుని మన తెలుగు రాష్ట్రాలకు వచ్చి అద్భుతమైన సేవ చేశాడు. కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చాడు. కుటుంబం వెలువేసింది ఆయన్ని. ఎవరిని కూడా ఏ రోజు కూడా ఒక్క రూపాయి అడగలే ఆయన. ప్రతిదీ ప్రార్థనతోనే దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు ఆయన. తన జీవితంలో ఎక్కడ కూడా ఒక మచ్చ లేదు. ఎక్కడైనా తప్పు చేసినట్టుగా, ఎక్కడైనా పొరపాటుగా ప్రవర్తించినట్టు ఒక చిన్న మచ్చ లేదు ఆయన జీవితంలో. అద్భుతమైనటువంటి దైవజనుడు. ఆయనను నేను ఏమి అనటంలే, ఆయనను అనడానికి నేను సరిపోను. ఎందుకంటే చాలా గొప్ప దైవజనుడు ఆయన, చాలా మంచోడు ఆయన, దేవుని చేత బలంగా వాడబడ్డాడు. ఇందులో సందేహం లేదు.